యూరియా వెంటనే యూరియా వెంటనే యూరియా వెంటనే రైతులకు అందజేయాలి యూరియా వెంటనే రైతులకు అందజేయాలి రైతులకు అందజేయాలి యూరియా వెంటనే రైతులకు అందజేయాలి యూరియా వెంటనే రైతులకు అందజేయాలి. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ నాయకులతో కూడి ఇక్కడ ధర్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే మరి ప్రస్తుతము రైతు దేశంగా ఉన్నటువంటి మన భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు యూరియా కొరతగా ఉంది అనేసి వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అన్నదాతలైనటువంటి రైతులందరికీ కూడా సకాలంలో కావలసినంత యూరియాను అందించి మరి రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకురావాలని నాయకులను కోరుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి మనవి చేస్తూ ముగిస్తున్నాను. ముందుగా ఈ రోజున రాష్ట్రంలో రైతులు పంట చేతికి వచ్చే సమయంలో ప్రభుత్వం రైతులకి సరైన సమయానికి అందించాలని యూరియాని కొరత ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కూడా ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ తొంగలో తొక్కి ఈ రోజున రైతులను కూడా ఇబ్బందులు పెట్టి యూరియా కొరతతో రైతులను అస్తవ్యస్తంగా ఈ రోజున దేశానికి రైతు వెన్నెముక. వ్యవసాయం బాగుంటే రైతు బాగుంటే దేశం ఆర్థికంగా అన్నిటిగా బలంగా ఉంటుంది. అటువంటి రైతుని ఈ రోజున ఇబ్బందికర పరిస్థితిలో పడేసి కూటమి ప్రభుత్వం తక్షణం రైతుకి యూరియా సప్లై చేసి వారికి ఎంత అవసరమైతే అంత యూరియా షరతులు లేకుండా, దీనికి ఆధార్ కార్డు లింక్ ఉండాలి, ఇవన్నీ లేకుండా రైతులకి ప్రభుత్వం తక్షణం యూరియా సప్లై చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మా నాయకురాలు శర్మలమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజున కలెక్టరేట్ వద్ద మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు మా పీసీసీ అధ్యక్షులు షర్మిలా గారు ఆదేశానుసారం, మా స్టేట్ ప్రెసిడెంట్ కామన ప్రభాకర్ రావు గారు ఆయన ఆదేశానుసారం, ఎంపీ కేబీఆర్ నాయుడు గారు ఆదేశానుసారం ఈరోజు యూరియా గురించి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్లో సమయానికి కూటమి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం కానీ రైతులను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఈ విషయం వల్ల రైతులు చాలామంది నష్టపోతున్నారు. రైతు వెన్నెముక అంటే వెన్నెముక అనేది వెనక ఉంటుంది. ఎప్పుడు కూడా రైతులు వెనకే ఉంచుతున్నారు కానీ అతనికి సరైన సహకారం అనేటిది అందించట్లేదు. ఇప్పుడు ఏంటంటే చిన్న సన్నగారు రైతులు ఉన్నారంటే కనుక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఆధార్ కార్డుకి ఒక యూరియా బస్తా ఇవ్వడం జరుగుతుంది. మిగతా 3, 4 ఉన్నటువంటి ఎకరాలకి వీళ్ళ బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలా. ఎందుకంటే వీళ్ళు అక్కడ పంట పండించుకుని అక్కడ కష్టపడాల్సిన అవసరం ఉంటే అదన్నీ వదిలేసుకుని ఇక్కడ ఈ సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. అంటే రైతుకి ఇవ్వాల్సిన గౌరవం అక్కడ లేదు. ఎందుకంటే పొద్దునుంచి సాయంత్రం వరకు టోకెన్ పెట్టుకుని టోకెన్ ప్రకారం తిరగటం, వాళ్ళ వెనకాల తిరుగుతుంటాయి. వీళ్ళ పనులు మానుకుని చాలా నష్టపోతున్నారు, కష్టపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి దొరికేటటువంటి యూరియా బస్తాల కోసం ఇతర పనులు మానుకుని అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుని అక్కడ జరగాల్సిన ఎంతో పెట్టుబడి పెట్టేసే సమయానికి యూరియా లేకపోతే కనుక పంట అనేది పండదు. ఈ విషయంలో ఏంటంటే గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం కూడా సరైనటువంటి శ్రద్ధ వహించి రైతులకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. రైతులు ఎంతో కష్టపడి పొలం వెళ్ళి పొద్దున్న లేచి పొలం వెళ్ళి ఎంతో కష్టపడి ఆ మొక్క వచ్చే టయాన్ని యూరియా కొట్టాలి. ఎక్కువ యూరియా కొడితే కొంచెం గ్రోత్ బాగుంటుంది అని చెప్పి యూరియా కొడతారు. అలాంటి యూరియా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ఏంటి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకి అండగా ఎప్పుడు ఉండదు. రైతులు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీజేపీ ప్రభుత్వం, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ మన జిల్లా ఏంటి, కృష్ణా జిల్లా ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యూరియాకి ఆధార్ కార్డు ఇచ్చుకుని లైన్లో మనం టీవీల్లోనేంటి మొత్తం న్యూస్లో కూడా చూస్తున్నాం. ఎంతమంది లైన్లు, కొంతమంది చెప్పులు పెట్టి లైన్లో ఉండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు. రైతు బాగుంటేనే మన భారతదేశం వ్యాప్తంగా అందరూ కూడా 2 పూట్ల అన్నం తినగలను. రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఈ రోజున యూరియా సమస్య లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే రైతులకి అండగా ఉండి యూరియా ఆధార్ కార్డుకి ఒకటని చెప్పి కొన్ని షరతులు ఉన్నాయి. అలాంటి షరతులు లేకుండా రైతుకి అన్ని విధాలుగా ఆదుకునేటట్టు ఉండాలని చెప్పి ఈరోజు మేము ఈ దీక్ష చేయడం జరిగింది. అలాగే రైతులకి ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అండగా ఉంటుంది. రైతుల ప్రభుత్వమే మా కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల్ని చూడండి, ఇప్పుడు మా కర్ణాటకలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, ఎక్కడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కొన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసింది ఏదైనా ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులందరూ కూడా ఆక్వా రైతులకి ఏంటి మన అందరూ రైతులందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఈ రోజున మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ దీక్ష చేయడం జరిగింది.